శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. విద్యుద్ధామ సమప్రభాం మృగపతి స్కంధస్థితాం భీషణాం కన్యాభిఃకరవాలకేట విలసదస్తాభిరా సేవితాం హస్తైశ్చక్రగదాసి కేటవిశికాంశ్చాపం గుణంతర్జనీం బిభ్రాణాం అనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రతి ఒక్కరికి కూడా నేను జాతక విశ్లేషణ చేసినప్పుడు జాతకంలో ఉన్నటువంటి మైనస్ పాయింట్స్ అబ్జర్వేషన్ చేసినప్పుడు అందరికీ వాళ్ళకి ఈ రెమెడీస్ చేయమని చెప్తాను. నా ప్రత్యేకత ఏమిటంటే నేను ఎవరి జాతకం చెప్పినా కానీ మొట్టమొదటిగా వాళ్లకు సంబంధించినటువంటి వివరణ మొత్తం కూడా చెప్తాను. వాళ్ళని ఏ ప్రశ్న అడగొద్దని చెప్తాను జాతకం చెప్పేటప్పుడు. కేవలం వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్, వాళ్ళ ఫోటో పంపిస్తారు అంతే. వాళ్ళ సాముద్రిక లక్షణాలు, తర్వాత వాళ్ళ యొక్క జాతకం చూసి వాళ్ళతో నేను మొదలు ఒక 5 నిమిషాలు వాళ్ళ గురించి చాలా వివరాలు చెప్తాను. ఇవన్నీ కరెక్టేనా అని అడుగుతాను. ఎస్ గురూజీ కరెక్టే అని అంటే నేను జాతకం ముందు చెప్తాను. వాళ్ళు కరెక్ట్ లేదు అన్నారు అనుకోండి, వాళ్ళ ఫీజు వాళ్ళకి ఇచ్చేస్తాము, ఇంకా అక్కడితో క్లోజ్. కానీ ఇప్పటి వరకు నేను ఎవరికి కూడా ఫీజు వాపస్ ఇచ్చింది లేదు. జాతకం ఇన్కరెక్ట్గా వచ్చింది ఒక్కసారి కూడా జరగలేదు. నాకు వాళ్ళ జాతకంలో ఇంకా యోగ్యత లేదు, యోగాలు లేవు అన్నప్పుడు వాళ్ళకి నేను ఫీజు రిటర్న్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా తప్పు చెప్పిన సందర్భాలు లేవు. నా పూర్తి అనుభవంతో నేను చెప్పినటువంటి ఎన్నో విశ్లేషణలన్నీ కూడా నా వీడియోలలో ఉన్నాయి. సో సబ్స్క్రైబర్స్ అందరికి దాదాపు 5,42,000 మంది సబ్స్క్రైబర్లు అయ్యారు ఈ రోజుకి. సో సబ్స్క్రైబర్లు అందరికి కూడా ఎంతో థ్యాంక్స్. నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఎన్నో విజ్ఞానపరమైనటువంటి విషయాలని కూడా మీరు తెలుసుకుంటున్నారు. ఈ మధ్య నాకు కూడా మనసులో అనిపిస్తూ ఉంది, ఏముంది కంటెంట్ తక్కువ, ఎక్కువ కమర్షియల్ థింగ్స్ ఎక్కువ ఉన్నాయని నాకు కూడా అనిపిస్తుంది. అంటే నేను కూడా ఒక కామన్ మ్యాన్ లాగా చూస్తే నాకు కూడా అనిపిస్తుంది. బట్ నేను యాజ్ ఎ ఆస్ట్రాలజర్గా థింక్ చేస్తే మాత్రం ఇవి కమర్షియల్ థింగ్స్ అయితే కావు. ఇవి నిజంగా మీ అందరికీ హెల్ప్ చేస్తున్న కంటెంట్ నేను చేస్తున్నవి. ఎందుకోసమంటే నేను నా వీడియోలో ఎక్కువగా శాతము రెమెడీసే వస్తున్నాయి. గ్రహణాలు, ఆశ్లేష బలి, లేదంటే ధనత్రయోదశి, వసంత పంచమి, అక్షయ తృతీయ, ఇవే ఎక్కువగా ప్రమోషన్ వీడియోస్ వస్తున్నాయి. ఇవి మీరు అందరూ ప్రమోషన్ అనుకుంటున్నారు, నేను ఇది ఆపర్చునిటీ అనుకుంటున్నాను. ఎందుకోసము అంటే ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నేను జాతక విశ్లేషణలో అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే, ఎవరెవరి జాతకంలో సూర్యుడు రాహువుతో కలిసి ఉన్న, సూర్యుడు కేతువుతో కలిసి ఉన్న, అలాగే చంద్రుడు రాహువుతో కలిసి ఉన్న, చంద్రుడు కేతువుతో కలిసి ఉన్న వాళ్ళ జీవితము లోపల చాలా అరిష్టాలు ఉన్నాయి. వాళ్ళు అదృష్టానికి చాలా దూరంగా బతుకుతున్నారు. వాళ్ళ చెప్పే సలహాలు అందరూ వింటారు, వాళ్ళు బాగుపడతారు కానీ వీళ్ళు బాగుపడరు. వీళ్ళకన్నీ 6th సెన్స్లో వస్తాయి, మైండ్లో రిమైండ్ అవుతుంది. పలానా పని చేస్తే లాభం వస్తుంది అని రిమైండ్ అవుతాయి, అన్నీ అవుతాయి. కానీ ఏ పని కూడా చెయ్యరు. ప్రతి ఒక్క ఆపర్చునిటీ చెయ్యి వరకు వస్తుంది, చెయ్యి దాకా వస్తుంది, నోటి దాకా రాదు. చేతికి వచ్చిన కూడు నోటి దగ్గరికి వచ్చేసరికి కింద పడిపోతుంది. వాళ్ళకి ప్రతి ఒక్క అవకాశం కూడా ఆటంకాలతోటే ఉంటుంది వాళ్ళ జీవితం లోపల. ఎందుకు అనేది నేను అబ్జర్వేషన్ చేస్తే, గ్రహాలలో మిగతా అన్ని గ్రహాలు పక్కన పెడితే ప్రధానంగా రాహువు, కేతువు, ఈ 2 గ్రహాలు సూర్య చంద్రులతోటి కలిసి ఉంటే వాళ్ళకి గ్రహణ వేధ అనేటువంటిది అంటుతుంది. కన్ఫామ్గా గ్రహణ వేధ ఉంటుంది. నేను ఎందుకు ఇంత స్పెసిఫిక్గా గ్రహణం టైంలో రెమెడీస్ చేపిస్తున్నాను అని అంటే, ఇది మీకు ఒక ఆపర్చునిటీ, ఒక అవకాశం. ఇది ఏదో నా పర్సనల్ లైఫ్ కోసమని ఎట్టి పరిస్థితుల్లో అనుకోకండి. ఎందుకోసమంటే గ్రహణానికి సంబంధించిన రెమెడీస్లో ₹1 కూడా నా వ్యక్తిగత జీవితానికి వాడుకోను. ఎందుకోసమంటే నాకు తెలుసు, ఐ నో ద కర్మ ఫిలాసఫీ. మనం ఏదైనా ఒక కర్మ గురించి అంటే, ఇప్పుడు ఈ యొక్క కలియుగములో మీ యొక్క కర్మ ఫలితం అంతా కూడా దీనితోటే వస్తుంది. మీ యొక్క స్వార్జితము, కష్టార్జితంతో వస్తుంది. నేను మీ అందరికీ సహాయం చేసే ఉద్దేశంతో గ్రహణ సమయం లోపల గ్రహణ వేద ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే రెమెడీస్ ఇస్తున్నాను. చాలామంది ఫోన్ చేస్తారు, గ్రహణం బుక్ చేసుకుంటారు.
గ్రహణ వేద లేకపోతే రావద్దని చెప్పిస్తాను వాళ్ళకి. గ్రహణ వేద ఉంటేనే రమ్మని చెప్తాను. కాబట్టి గ్రహణ వేద అంటే ఏంటిదో బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మీ జాతకంలో గ్రహణ వేద ఉందా లేదా అని తెలుసుకోవాలంటే వెరీ సింపుల్. ఇప్పుడు జెమినీ ఏఐ ఉంది, మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ చెప్పండి జెమినీ ఏకి, నా కుండలిలో గ్రహణ వేద ఉందా లేదా అని అడగండి, అదే చెప్పేస్తుంది. ఇప్పుడు అంత అడ్వాన్స్ అయిపోయింది జెమినీ ఏఐ. గ్రహణ వేద అంటే అర్థం ఏంటి బాగా గుర్తుపెట్టుకోండి. మీరు పుట్టే కన్నా 3 నెలల ముందు గ్రహణం సంభవిస్తే, అందులోనూ సంపూర్ణ చంద్రగ్రహణము, సంపూర్ణ సూర్యగ్రహణం, 2 గ్రహణాలు అంటే 7, 8, 9 గర్భాలు, ఈ 3 నెలల గర్భము లోపల గనక గ్రహణం సంభవిస్తే అది గ్రహణ వేద అంటారు. మీరందరూ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఇచ్చి నేను పుట్టేదానికన్నా ముందు 3 మంత్స్లో ఏదైనా గ్రహణం జరిగిందా అని మీరు జెమినీ ఏఐని అడిగితే అది ఆన్సర్ చెప్తుంది. మీరు గ్రహణ వేధలో మీ యొక్క అమ్మ యొక్క గర్భంలో ఉంటే మీ అమ్మగారిని కూడా అడగండి, గ్రహణం నియమాలు నువ్వు పాటించావా అని అడగండి. మీ అమ్మగారు పాటించలేదు అని అంటే ఎట్టి పరిస్థితుల్లో మీకు మీ జీవితం లోపల ఏదో ఒక సమస్య ఉంటుంది. అయితే అప్పుల బాధ, అయితే ఒకే ఉద్యోగంలో అలాగే ఉండిపోతారు, జీవితంలో ప్రోగ్రెసివే ఉండదు. ఒకప్పుడు ఎంత శాలరీ ఉందో ఇప్పుడు కూడా అంతే శాలరీ ఉంటుంది తప్ప కనీసం పర్ యానం, ఒకటి గుర్తుపెట్టుకోండి, పర్ యానము సంవత్సరానికి ప్రతి ఒక్క మనిషి యొక్క ఇన్కమ్ లోపల 6% అన్న మినిమం గ్రోత్ ఉండాలి, 6% అన్న మినిమం గ్రోత్ ఉండాలి. అది ఇన్ఫ్లేషన్ అంటారు. ఇన్ఫ్లేషన్ గ్రోత్ గనక మనిషికి లేకపోతే వాళ్ళకి అదృష్టం లేనట్టే, వాళ్ళు అసలు మార్కెట్తో వాళ్ళు పరిగెత్తనట్టు, వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర మిగిలిపోయారని అర్థం. అంటే ప్రతి సంవత్సరం మీ సంపాదన లోపల 6% గ్రోత్ వస్తేనే మీకు, ఈ పోయిన సంవత్సరము 10,000 మీరు 10 లక్షలు సంపాదించారు, ఈ సంవత్సరం 10 లక్షల్లో 6,000 అంటే 10,60,000 ఈ సంవత్సరం మీ యొక్క ఇన్కమ్ ఉండాలి. నెక్స్ట్ ఇయర్కి 11,20,000 కన్నా మీ యొక్క ఇన్కమ్ పక్కా ఉండాలి. సో ఎవ్రీ ఇయర్ 6% గ్రోత్ కన్ఫామ్గా మీ యొక్క ఇన్కమ్ యాడ్ అయ్యి ఉండాలి. అలా ఇన్కమ్ యాడ్ అయ్యి లేదు అంటే మీరు మార్కెట్తో పెరగట్లేదు అని అర్థం. అది కాకుండా అనారోగ్యం, ఏమవుతుందో తెలీదు, డాక్టర్ దగ్గరికి పోతే అంత బాగానే ఉంది, నీకేం సమస్య లేదు అంటారు, కానీ సమస్య ఉంటుంది. నా దగ్గరికి ఇప్పటి వరకు గ్రహణంకి నేను పూజలు స్టార్ట్ చేసినప్పటి నుంచి మొన్న చేసింది 6వ 8వ పూజ అనుకుంటాను. మొన్న నా దగ్గరికి వచ్చారు, నేను వచ్చిన ప్రతి ఒక్కరికంటే ఐడియోపతిక్ అంటారు, అది ఎందుకు వచ్చిందో వాళ్ళకి తెలియదు, డాక్టర్లు కూడా తెలియట్లేదు. అలాంటి వాళ్లకు గ్రహణ సమయంలో నేను ఇచ్చేటువంటి తేనె ప్రసాదం ఇచ్చిన తర్వాత వాళ్ళ లోపల మార్పు వచ్చింది. ఒక పిల్లవాడు మూత్రం పోస్తున్నాడు, వాడికి ఏమైందో తెలీదు, డాక్టర్లు అంత బాగానే ఉంది, ఏదో మెడిసిన్ ఇస్తున్నారు కానీ వాడు మూత్రం పోతున్నాడు, ఏదో నేను మెడిసిన్ ఇచ్చాను తగ్గిపోయింది. ఒక వాళ్ళు వచ్చారు, టీబీ దగ్గు, విపరీతంగా దగ్గు, టీబీతో ఉన్నారు, గ్రహణం సమయంలో అమ్మవారికి అభిషేకం చేసింది ఇచ్చాను, వాళ్ళకి 3 రోజుల్లో తగ్గిపోయింది. ఎట్లయింది అంటే నాకు కూడా తెలియదు, నేను కూడా ఆశ్చర్యపోయాను. అంటే అది నా శక్తి కాదు, గ్రహణము యొక్క సమయములో అమ్మవారిని ఆరాధిస్తే వచ్చే శక్తి అది. అది ఏంటంటే అల్టిమేట్ పవర్ అనేది ఉంటుంది గ్రహణం సమయంలో. నార్మల్ టైంకి గ్రహణం సమయంకి వ్యత్యాసం ఉంటుంది. అందుకే నేను మీ అందరికీ చెప్తున్నాను, గ్రహణం సమయంలో వచ్చి పూజలో పాల్గొనండి. పూజలో పాల్గొనకపోయినా రండి, అందరికీ నేను తేనె ప్రసాదం ఇస్తాను, అది ఫ్రీగానే ఇస్తాను. తేనె ఇస్తాను, లవంగాలు ఇస్తాను. ఫస్ట్ ఈ గ్రహణం సమయంలో పూజ ఎలా ఉంటుందో చెప్తాను, జాగ్రత్త వినండి. ఎవరెవరు రావాలి అని అంటే మాత్రం కన్ఫామ్గా ఈ యొక్క థియరీ అనేది ఫాలో అవ్వండి. మీకు ఇక్కడ ఇస్తారు, మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తారు, జెమినీ ఏఐ ఎగ్జాంపుల్ కూడా ఇస్తారు, మీరు ఆ ఎగ్జాంపుల్ చూడండి. ఇంకోటి, ఎవరైతే జీవితంలో గొప్పవాళ్ళు అయ్యారు కానీ వాళ్ళ జీవితం లోపల అనారోగ్య సమస్యలతో బాధపడ్డారు. ఉదాహరణకి నేను ఒక జాతకం చూశాను, ఆయన ఎవరు అంటే ఒక ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, ఆయన అంగవైకల్యంతో బాధపడ్డాడు. ఆయన యొక్క జాతకాన్ని నేను అబ్జర్వేషన్ చేసి రీసెర్చ్ చేస్తే ఆయన జీవితంలో, అంటే ఈ మధ్య నేను కరెక్ట్గా రీసెర్చ్ చేస్తున్నాను, ఎక్కువగా రీసెర్చ్ చేస్తున్నాను జెమినీ ఏఐతో పాటు. అంటే నా థాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ జాతకాన్ని, ఎందుకోసమంటే జాతకం అంటే చాలా పెద్దది, 500 పేజీలు ఉంటుంది. ఏ లెక్క ఎప్పుడు ఎక్కడ అంటే మళ్ళీ ఇట్లా కిందికి మీదికి అని చూడాలి. ఇప్పుడు జెమినీ ఏఐ వచ్చేసింది, ఈజీగా అనాలిసిస్ ఇస్తుంది.
నేను ఒక అనాలిసిస్ అంతా వేసి ఈయన జాతకం లోపల ఈ గ్రహం అనుకూలంగా లేదు, ఈ యొక్క గ్రహానికి సంబంధించి దశ అంతర్దశల్లో ఈ వ్యక్తికి ఈ యొక్క ప్రాబ్లం జరిగిందా లేదా ఒకసారి నాకు అనాలిసిస్ చేసి చెప్పు అంటే, ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ హోరోస్కోప్ కాబట్టి, ఆల్రెడీ ప్రముఖ వ్యక్తులు కాబట్టి వాళ్ళ జీవితంలో ఏమేం జరిగిందనేది కూడా మొత్తము డేటా ఉంటుంది కాబట్టి డేటా అనాలిసిస్ వేసి కరెక్ట్ చెప్తుంది. సో నా అనాలిసిస్ 100% పర్ఫెక్ట్ వస్తున్నాయి. సో మీ అందరికి కూడా చెప్తున్నాను, జాతకం అనేది 100%. మొన్నటి వరకు నేను 90% అన్న భ్రమలో ఉన్నాను, కానీ అది 100% జరుగుతుంది. కాకపోతే ఎగ్జిస్టెడ్ హోరోస్కోప్ మీద రీసెర్చ్ చేసినప్పుడు అయితే 100% వస్తుంది. సో భవిష్యత్తు అది అంతే కదా, భవిష్యత్తు అంటే ఎప్పుడు మర్మతత్వంతో కూడుకున్నది, మర్మం అది తెలియదు ఎవరికి. కాబట్టి మీ జాతకములో కుండలి, మీ కుండలిలో కొన్ని నేను ఎగ్జాంపుల్స్ కుండలి చెప్తాను. సింపుల్, మీరేం చేయండి అని అంటే, ఒక యాప్ ఉంటుంది, హిందూ క్యాలెండర్ అని ఒక యాప్ ఉంటుంది. ఓకే, అది మీకు స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేస్తాను నేను. హిందూ క్యాలెండర్ యాప్ ఉంటుంది. ఆ యాప్ లోపల మీరు జస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్, అందులోపల క్యాలెండర్లో మీ డేట్ ఆఫ్ బర్త్ అక్కడ కుండలి అని ఉంటుంది. హిందూ క్యాలెండర్ యాప్లో యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు ఏం చేయండి అంటే, మీ యొక్క లొకేషన్ మీరు ఏదైతే అక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి, మీరు ఏ ఊరిలో పుట్టారో ఆ లొకేషన్ సెట్ చేసుకోవాలి కన్ఫామ్గా. లేదంటే హైదరాబాద్ అంటే మీరు తెలుగు రాష్ట్రాల్లో పుడితే హైదరాబాదు, లేదంటే రాజమండ్రి, లేకపోతే విజయవాడ, మీ ఊరు పేరు దొరకకపోతే. సో మీ ఊరు పేరు అక్కడ సెలెక్ట్ చేసుకొని లొకేషన్లో సెట్టింగ్ అయితే కంపల్సరీ సెట్ చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి, మీ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కూడా అక్కడ సెలెక్ట్ చేసి, తర్వాత మీ టైం కూడా అక్కడ సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టగానే కుండలి ఓపెన్ అయిపోతుంది. ఆ కుండలి లోపల మీరు చూడాల్సిందల్లా ఏంటంటే, మీ జాతకంలో రాహుకేతువులు ఎక్కడున్నారని చూడాలి. రాహుకేతువులు ఎక్కడున్నారు. ఒకవేళ మీ జాతకంలో గురుగ్రహంతో అంటే రాహుకేతు ఎవరితోటి ఉంటే ఏమేమి అరిష్టాలు చెప్తాను, జాగ్రత్తగా చూసుకోండి. సూర్యుడితోటి రాహు కానీ కేతు కానీ కలిసి ఉంటే తండ్రి యొక్క సంపద యోగించదు. తండ్రి తన జీవితం లోపల అంటే మీ చిన్నప్పుడే మీ 14 ఏళ్ల లోపలనే మీ నాన్నగారు కానీ మీ తాతగారు కానీ వాళ్ళకి సంబంధించిన ఆస్తులన్నీ అమ్మేస్తారు, ఉండవు. అంటే మీ యొక్క పిత్రార్జితము మీకు సుఖం ఉండదు. లేదా తండ్రి నుంచి తల్లి విడిపోవడమో, తండ్రి ఎక్కడన్నా దూరదేశాలకు వెళ్ళిపోవడమో, పితృ సౌఖ్యయోగం ఉంటుంది. ఇది జాతకంలో సూర్యుడు రాహుతో కానీ కేతువుతో కలిసి ఉంటాయి. లేదంటే తండ్రికి పెద్ద సంపాదన ఉండదు, ఆయన జీవితాంతం కష్టపడతానే ఉంటాడు, ఆయన వల్ల మీకు ఏ ప్రయోజనం జరగదు. ఇదొకటి. ఇది నేను చెప్పిన వాస్తవం అయితేనే మీ రెమెడీస్కి రండి, లేకపోతే రావద్దు. అది కూడా చెప్తున్నా. ఎందుకోసమంటే నేను ఏదైనా కరెక్ట్ అయితేనే రమ్మని చెప్తాను, లేకపోతే రావద్దని చెప్తాను. రెండవది, చంద్రుడు రాహుతో కలిసి ఉన్న కేతువుతో కలిసి ఉన్న ఎలా ఉంటుంది అని అంటే, మీకు తృప్తి అనేది ఉండదు. మీ జీవితం లోపల మీకు సుఖం అనేది దొరకదు. మీకు ఎంత చేసినా మీకు సుఖం దొరకదు. మీ దగ్గర డబ్బు ఉండొచ్చు, కానీ మీకు మానసిక పరిస్థితి బాగా ఉండదు. మీకు ప్రియమైన సఖి మీతోటి ఉండదు. మానసిక దౌర్బల్యం ఉంటుంది, అనారోగ్యం ఉంటుంది, అండ్ చంచల స్వభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ధైర్యవంతుడన్న భావన ఉన్నా సరే భయం లోపల ఉంటుంది. బయట ధైర్యవంతుడిగా నటిస్తారు, కానీ లోపల మాత్రం భయం ఉంటుంది. ఇంకోటి, ప్రతి అమావాస్యకి పౌర్ణమికి మీకు ఏదో ఒక సమస్య అయితే, గొడవలు అవ్వడమో లేకపోతే యాక్సిడెంట్లు అవ్వడమో, ఏదో ఒక సమస్యలు ఉంటాయి. చంద్ర రాహువు చంద్రకేతు కలిసి ఉన్నట్లయితే అనుమాన బుద్ధి ఎక్కువగా ఉంటుంది. అన్నీ లేనిపోని అన్నీ ఆలోచిస్తారు. నిద్రపోయితే వీళ్ళకి సినిమా స్టార్ట్ అయిపోతుంది. చంద్రకేతు జాతకంలో ఎవరికైతే కలిసి ఉంటుందో వాళ్ళకి నిద్రపోతే ఒక సినిమా ఉంటుంది. వాళ్ళు ఒక సినిమా తీస్తున్నంత భావనలో ఉంటారు. వీళ్ళే మోస్ట్లీ డైరెక్టర్లు కూడా అవుతారు, కానీ ఆ భావన ఉంటుంది. వీళ్ళే ఒక సినిమా తీస్తున్నట్టు భావనలో ఉంటారు. కంప్లీట్గా ఎక్స్ట్రీమ్గా ఫీల్ అయిపోతారు. అండ్ ఇంకోటి తెలుసా, చంద్రరాహు చంద్రకేతు జాతకంలో ఎవరికైతే ఉంటుందో వీళ్ళు నిద్రలో బాగా ఉలిక్కి పడతారు. వీళ్ళు బిగుసు పట్టుకొని నిద్రపోతారు. నేను చెప్పింది అబద్ధం అయితే రాకండి, నిజం అయితే కనుక ఈ గ్రహణంకి వచ్చి పూజ చేసుకోవాలి. చంద్రరాహు చంద్రకేతు, ఇది చంద్రగ్రహణానికి సూచన. సో రాహుకేతువులు జీవితంలో పట్టి పీడిస్తారు. ఎలా పీడిస్తారు ఇంకోటి కూడా ఉంది. ఇప్పుడు ఈ 2 ప్రధాన గ్రహాలు, ఇంకా మిగతా గ్రహాలు కూడా ఉంటాయి. వాటికి గ్రహణ కాలంలో కాకుండా వేరే పూజలు కూడా చేసుకోవాలి. సూర్యచంద్రులకి
రాహుకేతుల యొక్క కలయిక ఉంటే గ్రహణం పూజ సరిపోతుంది. కానీ మిగతా గ్రహాలు ఏవైతే ఉంటాయో అవేమిటి, కాకపోతే ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. సూర్యచంద్రుల యొక్క ప్రభావం, సూర్యచంద్రులకి రాహుకేతువులు కనుక కలిసి ఉన్నట్లయితే ఆ ప్రభావం జీవితకాలం ఉంటుంది. సో దానికి రెగ్యులర్గా రెమెడీస్ చేసుకుంటూనే ఉండాలి, రెగ్యులర్గా ప్రార్థన చేస్తూ ఉండాలి. గురువు చెప్పినటువంటి విధంగా, అంటే జ్యోతిష్ శాస్త్ర పండితుడు ఎలాగైతే మంత్రశాస్త్రం తెలిసిన జ్యోతిష్ శాస్త్ర పండితుడు చెప్పిన విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. సరే, తర్వాత జాతకంలో కుజుడు రాహువు కనుక కలిసినట్లయితే అల్టిమేట్ పవర్స్ వస్తాయి, చాలా బాగుంటుంది. కాకపోతే ఆ పవర్ మూలకంగా డబ్బులు రావు. పవర్ ఉంటుంది, శక్తి ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది, అన్నీ ఉంటాయి, సాహసాలు చేస్తారు, కానీ మనీ రావు. తర్వాత బుధుడు రాహువు గనక బుధుడు కేతువు గనక కలిసినట్లయితే వీళ్ళ జీవితం లోపల భయంకరమైన క్రిమినాలజీ తెలివితేటలు, అనలిటికల్ పవర్స్ అన్నీ బాగుంటాయి, కానీ వీళ్ళకి దానివల్ల ఎలాంటి లాభం జరగదు. అవన్నీ కూడా పరోపకారార్థమో లేకపోతే సలహాలు చెప్పడానికో ఉపయోగపడతాయి తప్ప దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఉంటాయి, తెలివితేటలు వస్తాయి కానీ ప్రయోజనాలు ఉండవు. అండ్ వీళ్ళకి జ్ఞాపక శక్తి తక్కువ అవుతుంది, అంటే ఇన్స్టెంట్గా ఏదైనా థింక్ చేసి అనలిటికల్ చేస్తారు అంతే. గురువు రాహు కలిసి ఉందనుకోండి, జీవితంలో డబ్బు పుట్టదు వీళ్ళకి. ఎంత డబ్బు వచ్చినా చేతిలో ఒక్క డబ్బు నిలబడదు. గురు రాహు కలిసిన గురు కేతు కలిసి. అట్లాగే శుక్ర రాహు శుక్రకేతు కలిసినట్లయితే వీళ్ళందరి డీజేటీలు జాతకాలు అంటారు వీటిని. శుక్ర రాహు శుక్రకేతు కలిసినట్లయితే అంటే జీవితం లోపల అమ్మాయిలతో మాట్లాడతారు, కానీ వాళ్ళతో ఒక్కటి ఉండదు, వాళ్ళు మొత్తం ఆశాంతం నాకించేసి వెళ్ళిపోతారు వీళ్ళని. అలాగే శని రాహు శనికేతు కలిసినట్లయితే జీవితాంతము భృత్య జీవితంలో ఉంటారు, అంటే సేవకా జీవితంలోనే ఉంటారు, కష్టపడుతూనే ఉంటారు, రూపాయి లాభం ఉండదు, దేనికి తెగించలేరు. ఇంకా జాతకం లోపల అష్టమంలో రాహు ఉంటే అర్ధాయుష్యుతో పోతారు. అష్టమంలో రాహు ఉన్న కేతు ఉన్న అర్ధాయుష్యం, ఇంకా జీవితం లోపల ఎక్కువ రోజులు బతకరు. ఇలా రాహుకేతువుల వల్ల జీవితం లోపల ఎన్నో సమస్యలు వస్తాయి. సో నేను ఇది ఒకటి చెప్పిందంతా కూడా మీరు ఏని అడగండి. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా మీకు ఎట్లాగూ జెమినీ ఏఏ ఉంటుంది, మీ యూట్యూబ్ ఛానల్లో మీరు చూస్తున్నప్పుడు అక్కడ ఒక చిన్న స్టార్ సింబల్ వస్తుంది, ఏఏ సింబల్. దాన్ని క్లిక్ చేసి దీనికి సంబంధించిన అనాలిసిస్ చెప్పండి, అది మొత్తం చెప్తుంది. తెలుగులో చెప్పమంటే తెలుగులో కూడా అనాలిసిస్ చెప్తుంది. ప్రతి ఒక్క క్వశ్చన్కి అదే క్వశ్చన్స్ ఇస్తుంది, మీరు ఆన్సర్లన్నీ అడగండి. నేను చెప్పినవి కరెక్టా కాదో మీకు తెలుస్తుంది. నేను ఇప్పుడు చెప్పేదంతా కూడా 100% రీసెర్చ్ ఓరియంటెడే చెప్తున్నాను, ఏది కూడా నా యొక్క ప్రజ్ఞతోటి చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. దీంట్లో మభ్యపెట్టేది ఏదీ లేదు, అబద్ధాలు ఏవీ లేవు, అవాస్తవాలు ఏవీ లేవు. ఇవన్నీ కూడా శాస్త్ర ప్రమాణపూర్వకంగానే ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు జెమినీ అయిన ఏదైనా సాంస్క్రిట్ స్టాండ్ దీనికి సంబంధించి పరాశర శాస్త్రంలో ఏం చెప్పారని అడిగినా అది చెప్పేస్తుంది. సో ఒక అల్టిమేట్ పవర్ ఇప్పుడు ఏఏ, అంటే అన్నీ తెలిసింది ఏఏని అడిగి నేను చెప్పిందా లేదా అడగండి. మీరు వేరెవరినో అడగాల్సిన అవసరం లేదు. అదే మీకు శ్లోకాలు కూడా చెప్తుంది. నేను చెప్పిన దాని అన్నింటికి కూడా పరాశర శాస్త్రం నుంచి, లేదా ఫలదీపికలో నుంచి, లేదంటే జాతక పారిజాతకంలో నుంచి, లేదంటే బృహజ్జాతకం అనే గ్రంథంలో ఈయన చెప్పిన దానికి బృహజ్జాతకంలో ఏమైనా లింక్ ఉందా అని అడిగితే అది కూడా చెప్పేస్తుంది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆస్ట్రాలజీ. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. సో ఎవరెవరు రావాలి చెప్పాను కదా, జాతకంలో ఏముంటే ఇంకొకటి ఇదొకటి. రెండవది ఏంటి, గ్రహణ వేద ఉంటుంది. గ్రహణ వేద అంటే మీ అమ్మగారి గర్భంలో ఉన్నప్పుడు ప్రధానంగా, ఎందుకోసం అంటే సంవత్సరం అంతా గ్రహణాలు వస్తాయి, అట్లా కాదు. 7, 8, 9వ గర్భంలో ఉన్నప్పుడు మాత్రం, 9వ గర్భం అయితే వెరీ సీరియస్, చాలా డేంజర్. నేను 9వ గర్భంలో పుట్టిన 9వ గర్భంలో గర్భిణీ స్త్రీ అయ్యి ఉండి ఆ గర్భం అయిన వెంటనే ఎవరైతే పుట్టి ఉన్నారో వాళ్ళ జీవితాలు చూశాను, చాలా దారుణంగా ఉన్నాయి. వాళ్ళకి ఈ కంటికి సంబంధించిన వ్యాధులు రావడము, తర్వాత ఆప్తమాలిక నర్వ్కి సంబంధించిన ప్రాబ్లం రావడము, ఆటిజంలో పుట్టడము, ఇలా చాలా ఉన్నాయి. నా రీసెర్చ్ ఎక్కడ ఫెయిల్ అవ్వలే. మీరు కూడా రండి, మీరు ఆ సమస్య ఉంటే రండి, ప్రసాదం తీసుకోండి. మీ దగ్గర డబ్బులు లేకపోయినా పర్లేదు. చూడండి, నేను డబ్బులు అనేటివి ఏంటంటే మేము పూజ చేస్తున్నాం కాబట్టి, టెంపుల్కి వర్కులు చేస్తున్నాం కాబట్టి, డెవలప్మెంట్ వర్క్స్ అవుతున్నాయి కాబట్టి, దాని గురించి మేము ఖర్చులు చేస్తున్నాం కాబట్టి డబ్బులు పెడుతున్నాం. రిమైనింగ్ దేనికి కూడా కమర్షియల్ థింకింగ్ మా దగ్గర అయితే లేదు. మేము కమర్షియల్ థింక్ అనుకుంటే మీ యొక్క ఆలోచన విధానం అక్కడనే అని మీరు అక్కడనే ఆగిపోతారు. అండ్ థ్యాంక్స్, మీలాంటి వాళ్ళు మా దగ్గర రావద్దని కోరుకుంటా. ఎందుకోసమంటే అలాంటి బుద్ధి ఉన్నటువంటి వాళ్ళకి రాకపోవడమే నాకు మంచిది, సంతోషం. తర్వాత
ఇప్పుడు అర్థమైంది కదా, గ్రహణవేద ఎవరెవరు రావాలి, గ్రహణవేద జాతకంలో ఏ గ్రహాలు ఎక్కడ ఉంటాయి. ఒకవేళ మీకు ఇది అర్థం అవ్వలేదు అనుకోండి, సింపుల్, మీకు ఒక పీడిఎఫ్ ఆర్డర్ చేసుకోండి. మన హోరోస్కోప్ పీడిఎఫ్లో ఆర్డర్లు మీరు చేసుకోవచ్చు మన వెబ్సైట్లోనే, pradeepjoshi.com వెబ్సైట్లో ఆర్డర్ చేయగానే పీడిఎఫ్ వస్తుంది. ఆ పీడిఎఫ్ హోరోస్కోప్లో ఆ కుండలి లోపల క్లియర్గా ఉంటుంది. లేదంటే ఆ పీడిఎఫ్ని మీరు జెమినీ ఏఐకి మీరు పీడిఎఫ్ అప్డేట్ చేసేసి నా జాతకంలో ప్రదీప్ జోషి గురూజీ చెప్పినట్టుగా ఏమన్నా గ్రహణ వేదలు ఉన్నాయా, నేను పుట్టింది ఈ టైంకి పుట్టాను అని దాన్ని అడగండి, అది కూడా చెప్పేస్తుంది. సో అన్నీ ఈజీ అయిపోయాయి, ఇప్పుడు ఏం టెన్షన్ అవసరం లేదు. సో ఇది తెలుసుకోండి. ఇప్పుడు గ్రహణం పూజ ఎలా చేస్తాను అని క్లియర్గా చెప్తున్నాను. ఇది గ్రహణం ఏమేమి ఇస్తాము, ఆ ఇచ్చిన రెమెడీ తోటి మీరు ఏమేం చేయాలి అన్ని విశ్లేషణ చెప్తాను, చూడండి. ఫస్ట్ గ్రహణ పూజ ఎలా ప్రారంభమవుతుంది. ఒకటి, గ్రహణ పూజకి మీరు వచ్చేటప్పుడు ఆన్లైన్లోనే అందరూ చక్కగా పేమెంట్ చేసుకోండి. ఎవరైనా సరే డౌట్ఫుల్గా ఉంటే మీరు అక్కడికి వచ్చినాక కూడా పేమెంట్ చేసేసుకోండి. గ్రహణ పూజ ప్రారంభం అయ్యేదానికన్నా ముందు ఒక 2 గంటల ముందు మీరు పీఠంలో ఉంటే మంచిది. అమ్మవారి దర్శనం చేసుకోవడము, ప్రదక్షిణ చేసుకోవడము, స్నానం చేసుకోవడము అన్నీ రెడీ అయిపోవచ్చు మీరు 2 గంటల ముందు. ఓకే. సో ఇప్పుడు 28వ తారీఖు ఆగస్టు 28 వచ్చే చంద్రగ్రహణానికి ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి యాగం ప్రారంభం అయిపోతుంది. సో 6 to 12 మొత్తం 6 గంటల సేపు పూజా కార్యక్రమం ఉంటుంది. అభిషేకము, పూజా కార్యక్రమం మొత్తం ఉంటాయి కాబట్టి సో ఎర్లీ మార్నింగే రావడానికి ప్రయత్నం చేయండి. సో లేదంటే నిజామాబాద్లో హోటల్స్ ఉంటాయి, ముందుగానే బుక్ చేసుకోండి. అక్కడ నుంచి మీరు రెడీ అయిపోయి డైరెక్ట్గా మీరు పీఠానికి కూడా రావచ్చు. సో ఇప్పుడు గ్రహణ పూజ ఎలా జరుగుతుందో చెప్తాను వినండి. ఫస్ట్ సంకల్పము. మీరు ఏదైతే గ్రహణ పూజకు వచ్చారో మీరందరి సంకల్పము శ్రీచక్రం ముందే సంకల్పం జరుగుతుంది. అమ్మవారి ముందు శ్రీచక్రం ముందు కూర్చోబెట్టి మీకు సంకల్పం చేయిస్తారు. ప్రతి ఒక్క ఇండివిజువల్ పర్సన్కి కూర్చోబెట్టి సంకల్పం చేయిస్తారు. సంకల్పం చేసేటప్పుడే మీ మనసులో ఏదైతే కోరిక ఉందో ఆ అమ్మవారిని ఆరాధన చేసుకొని అక్షంతని వదిలిపెట్టాలి. సంకల్పం అయిపోయిన తర్వాత అందరినీ సామూహికంగా కూర్చోబెట్టిన తర్వాత నేను పూజ యొక్క ప్రాధాన్యత అనేది అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకోసమంటే ఆత్మశుద్ధి, మనశ్శుద్ధి అనేది ఉండాలి పూజ చేసేటప్పుడు. సో మీకు మనశ్శుద్ధి కలగడానికి నేను కరెక్ట్గా కొన్ని వాక్యాలు చెప్తాను. దానివల్ల ఏంటంటే మీ మైండ్ ప్రిపేర్ అవుతుంది, పూజకు ప్రిపేర్ అవుతుంది. కాబట్టి పూజ యొక్క ప్రాధాన్యత ఏంటి, ముహూర్తం యొక్క ప్రాధాన్యత ఏంటి అనేది విశ్లేషణ చెప్తాను. అంటే దానివల్లనే మెయిన్గా సంకల్పం అనేది అదే. సంకల్పం చేసేటప్పుడు మన మనసులో వికారాలు ఉండకూడదు. సో సంకల్పం ఎలా చేసుకోవాలి, దేనివల్ల మన యొక్క జీవితానికి మంచి జరుగుతుంది అనే దాని గురించి విశ్లేషణ చెప్తాను. అది అయిన తర్వాత అమ్మవారికి గణపతి పూజ, కలశ పూజ, గణపతి పూజ, నవగ్రహ పూజ జరుగుతుంది. జరిగిన తర్వాత అమ్మవారికి మరియు మీకు ఇచ్చినటువంటి పదార్థాలన్నిటి కూడా అభిషేకం చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎవరెవరైతే యాగం మీద కూర్చుంటారో వాళ్ళకి యాగ రక్ష అనేది ఒకటి ఉంటుంది. యాగరక్ష లేకుండా ఎవ్వరు కూడా గ్రహణం సమయంలో యాగం చేయకండి. ఎవరైనా పండితులు వాళ్ళు నన్ను ఫాలో అయిపోయి గురువుగారు చేస్తున్నారు, ఆయన చేస్తున్నట్టు నేను కూడా చేస్తాను, పబ్లిక్కి మంచి అయ్యేటట్టు చేస్తాను అని చెప్పేసి అనుకుంటే చేయండి. కానీ ఇదిగో ఇది లయమాల. ఈ లయమాల అంటే ఇది జ్వాలాముఖి మాల. ఈ మాల మెడలో వేసుకోకుండా గ్రహణం సమయంలో యాగం చేయకూడదు. ఇది రక్ష. ఇది ఉన్న వాళ్లను ఆ గ్రహణ సమయంలో ఉండే దుష్టశక్తులు ఇవి ఎవరి మెడలో ఉంటాయో వాళ్ళ మీద అటాక్ చెయ్యవు. ఇది ప్రూవెన్. నేను రీసెర్చ్ చేసినాకనే ఏదైనా చేస్తాను. ఇది ఉండాలి, ఇది రక్ష ఉండాలి. ఈవెన్ నేను యాగం చేసేటప్పుడు కూడా చూడండి, నా మెడలో ఉంటుంది, కన్ఫర్మ్గా ఉంటుంది. అండ్ నేను అందరికి ఇది మెడలో వేసిన తర్వాతనే యాగం నేను నా చేతితో వేస్తాను. వేసిన తర్వాతనే యాగం ప్రారంభింపజేస్తాను. సో అప్పుడు ఏం చేస్తామంటే ఈ రక్ష ఏదైతే ఉందో జ్వాలాముఖి మాల, ఈ జ్వాలాముఖి ఇది చాలా పవర్ఫుల్. నేను మార్కెట్లోకి నేను ఇది తీసుకొచ్చేంత వరకు ఎవరికి తెలియదు ఈ మాల గురించి. మీరు కావాలంటే రీసెర్చ్ చేసుకోండి. నేను 2018లో నేను ట్రెండ్ ఎప్పుడైతే తీసుకొచ్చానో దీన్ని రీసెర్చ్ తీసుకొచ్చి ఆ తర్వాత దీన్ని చాలామంది రెప్లికా చేయడం స్టార్ట్ చేశారు. బట్ ఇది ఏ టైంలో సంగ్రహిస్తామో చాలామందికి తెలియదు. ఇది వాల్కెల నుంచి తీస్తాం. మన భారతదేశంలో ఎక్కడైనా అగ్నిపర్వతం ఉందా అండి? లేదు. ఇది అగ్నిపర్వతంలో నుంచి తీస్తాం. అగ్నిపర్వతం వాల్కెనోలో నుంచి తీసింది ఇది జ్వాలాముఖి మాల. అగ్నిపర్వతాన్ని జ్వాలాముఖి అంటారు. ఆ మాల ఇది. సో ఇది మెడలో వేసుకుంటారు.
సో ఇక్కడ ఏం చేస్తాం, అభిషేకం చేసేటప్పుడు నేను అమ్మవారికి సాక్షాత్తు జగదంబ రాజ్యశ్యామల అమ్మవారికి అభిషేక పూజ చేస్తాను. ఈ గ్రహణ సమయంలో అభిషేక పూజలో పాలు పెరుగు వాడం, కేవలం మంచినీళ్ళు, ఆ తర్వాత పసుపు నీళ్ళు కుంకుమ నీళ్ళే అమ్మవారికి అభిషేకం చేస్తాం. అలా అభిషేకం చేసేటప్పుడు మీకు ఇచ్చే పదార్థాలు ఏమిటంటే, మీకు పూజా పదార్థాలు ఇస్తాం. జ్వాలాముఖి మాల, అదేవిధంగా రాహుకేతు లాకెట్, అది మీకు సైడ్లో కనిపిస్తుంది. రాహుకేతు లాకెట్, జ్వాలాముఖి మాల, ఇవి 2 ఇస్తాం. ఒక్కొక్క సందర్భం లోపల ప్రవాళ గణపతి కూడా ఇస్తాము, ఒక్కొక్క సందర్భంలో ఇవ్వం. తర్వాత చంద్ర అమృత శివలింగం, ఇది లేకుండా గ్రహణ పూజ చేసుకోకూడదు, అది కూడా చెప్తున్నాడు. ఇప్పుడు నేను ఇచ్చే ఈ పదార్థాలు చాలా కీలకం. ఈ 3 పదార్థాలు, జ్వాలాముఖి మాల, రాహుకేతు లాకెట్టు, చంద్రామృత శివలింగం, ఈ 3 చాలా ప్రధానమైనవి గ్రహణ పూజలో. ఇవి 3 లేకుండా ఎవరు కూడా గ్రహణ పూజ చేయకూడదు. ఈ 3 యొక్క వైశిష్ట్యత ఏందో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకటి రాహుకేతు లాకెట్, ఒకటేమో అదేంది గోమేధికము, తర్వాత వైఢూర్యం, ఈ 2 కాంబో ఉంటుంది. ఆ 2 పూజ చేయటం వల్ల రాహుకేతువులకే శక్తి ఉంటుంది గ్రహణ సమయంలో. సో వాళ్ళని మనం నెగ్లెక్ట్ చేసి పూజ చేయకూడదు, వాళ్ళకి కూడా గౌరవం ఇవ్వాలి, వాళ్ళని కూడా పూజ చేయాలి. సో ఇది ఒక ఐడియల్ అన్నమాట. గ్రహణం సమయంలో రాహుకేతులకు శక్తి ఉంటుంది కాబట్టి ఆ సమయంలో వాటిని పూజిస్తే రాహుకేతుల యొక్క అనుగ్రహం ఉండడం మూలాన మళ్ళీ తమ జీవితం లోపల రాహుకేతువుల వల్ల అరిష్టం జరగాల్సింది జరగదు ఇంకా. సో రాహుకేతువుల వల్ల ప్రొటెక్షన్ ఇస్తాం. అందుకే గోమేధికము వైడూర్యం 2 కాంబినేషన్లో ఉండే లాకెట్ ఉంటుంది. ఈ లాకెట్ కూడా నేనే డిజైన్ చేయించాను. సర్పాకారంలో 180 degrees ఆకారంలో ఇన్ఫినిటీ 8 వస్తుంది. 8 ఆకారం లోపల స్నేక్ ఆకారంలో డిజైన్ చేయించాను. ఇది కూడా నా రీసెర్చ్లో భాగమే. ఎక్కడ కూడా మార్కెట్లో ఎవరి దగ్గర లేదు. సో రాహుకేతు లాకెట్ ఉంటుంది, దాన్ని గోమేధికం వైఢూర్యం యొక్క కాంబినేషన్ లాకెట్ అది. ఆ లాకెట్కి జ్వాలాముఖి మాల ఇస్తాం. ఇవి ఉన్నాయి సరే, రక్ష ఇంకెవరు, జగద్రక్షకులు ఎవరు అంటే శివుడు. శివుడి యొక్క మహాపరమతాత్విక శక్తి ఏమిటంటే గనక, ఆయన గరళములో విషం దాచుకున్న తర్వాత చల్లదనం కోసం ఆయన కూడా చంద్రుని పెట్టుకున్నాడు. మీరు ఎప్పుడైనా సరే పౌర్ణమి రోజు వెళ్ళి చంద్రుడి యొక్క వెన్నెల మధ్యాహ్నం 180 degrees ఉన్నప్పుడు చూస్తే మీకు తెలుస్తుంది ఏంటంటే వర్ణాలు కనిపిస్తాయి. ఏ వర్ణాలు అయితే జ్యోత్స్న అంటారు, అంటే చంద్రుడి యొక్క కాంతిలో ఏ వర్ణాలు అయితే కనిపిస్తాయో అవే వర్ణాలు ఈ చంద్రామృత శివలింగంలో ఉంటాయి. మీకు కావాలంటే ఈ వీడియో మధ్యలో ఆపి మీకు మా అడ్మిన్ చూపిస్తారు, ఎండలో ఆ శివలింగాన్ని చూపించి అందులోపల కలర్స్ మీకు చూపిస్తారు. మోస్ట్లీ కెమెరా క్యాప్చర్ చేయొచ్చు, లేదంటే మీరు లైవ్గా గ్రహణం సమయంలో వచ్చి తీసుకొని మీరు ఎండలో చూడండి. చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆ స్టోన్, మీకు ఎక్కడ కూడా కనబడదు. అలాంటి జెమ్ స్టోన్ మీకు ఎక్కడ కనబడదు. అదే చంద్రామృత శిల. ఆ చంద్రామృత శిల భారతదేశంలో దొరకదు, అది విదేశాల్లో దొరుకుతుంది, అది అక్కడి నుంచే తెప్పిస్తాం. ఆ చంద్రామృత శిలతో పాటు మేము పూజ చేసిస్తాం, అది ఇస్తాం. సో ఈ 3 చాలా ప్రధానమైనటువంటివి. ఈ 3టికి మీ అందరితో అభిషేకం చేయిస్తాం. ఎవరైతే గ్రహణ సమయంలో కూర్చుంటారో మీ అందరితో అభిషేకం చేయిస్తాం. సో ఇక్కడ చూడండి, లాస్ట్ టైం గ్రహణం సమయంలో ఎలా పూజ చేస్తారో చూడండి. వాటికి అందరు జనాలు ఎట్లా పూజ చేస్తున్నారు, భక్తులు వచ్చిన సాధకులు ఎలా పూజ చేస్తున్నారు మీరు సైడ్లో చూడొచ్చు, స్క్రీన్లో చూడొచ్చు. ఇలా దివ్యమైన మంత్రాలతో అభిషేకం చేసి వాటిలో శక్తి నిక్షిప్తం చేస్తాం. అదే సమయంలో అమ్మవారికి కూడా అవభృతం చేస్తాం. అమ్మవారికి ఆ సమయం లోపల స్నానం చేయిస్తాం, అభిషేక పూజ చేస్తాం, పసుపు కుంకుమ నీళ్లతో చేస్తాం. ఆ తర్వాత ప్రత్యేకంగా కుంకుమతోటి మాత్రమే అభిషేకం చేయడం జరుగుతుంది. పసుపు కుంకుమ నీళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మవారికి ప్రత్యేకంగా కుంకుమతో పూజ చేస్తాం, కుంకుమార్చన పూజ ఉంటుంది. అది చాలా అద్భుతంగా జరిగేటువంటి పూజ. అది కళ్ళతోటి చూస్తే చాలు మీకు డాకిని, షాకిని, ప్రేత పీడ, బాధలు, ఎవరైనా చేతబడి చేసినవి ఏమున్నా సరే అన్నీ పోతాయి. అది చూస్తే చాలు, అంత శక్తి ఉంటుంది. సో అలా అభిషేక పూజ జరిగిన తర్వాత మళ్ళీ అమ్మవారిని కూర్చోబెట్టి ఇంకో పళ్ళెల్లో పెడతాము. కూర్చోబెట్టి అమ్మవారికి తేనెతో అభిషేకం చేస్తాం. తేనె అమృత సిద్ధి, తేనె అంటేనే అమృతం. సో మీరు ఎన్ని సంవత్సరాలైనా అది పాడవ్వదు, అదే తేనెకున్న శక్తి. కాబట్టి అమృతముతో, కలియుగంలో అమృతం అంటే ఏమిటంటే 2,
ఒకటి తేనె, రెండవది తమలపాకు. సో 108 రక్షకుల దగ్గర మాత్రమే ఉంటుంది. అది ఎవరైతే ఈ ప్రపంచానికి ఉపయోగపడతారో, ఎవరైతే అమ్మవారు సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది. ఆ శివుడు సెలెక్ట్ చేసుకుంటాడు రుద్రశూలం ఎవరి దగ్గర ఉండాలని, వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఆ సెలెక్షన్ చేసిన సోల్స్ భూమి మీద పుట్టగానే వాళ్ళ దగ్గరికి అది వచ్చేస్తుంది. నా దగ్గర కూడా అట్లాగే వచ్చింది. నేను హిమాలయస్కి వెళ్ళినప్పుడు నా దగ్గరికి అలాగే వచ్చింది. ఇది రుద్రశూలం. సో ఈ రుద్రశూలం గురించి కూడా మీకు సపరేట్ ఒక వీడియో కూడా చేస్తాను. కావాలంటే మీరు అది ఫోటో మీరు క్యాప్చర్ చేసుకోండి. రుద్రశూలం దాని ఫోటో తీసుకొని మీరు జెమినీలో అప్లోడ్ చేస్తే మీకు ఆ రుద్రశూలం గురించి పూర్తిగా చెప్తారు. అందులోపల ఉండే గరుడ ఏంటిది, సర్పం ఏంటిది, అందులోపల ఉండేటువంటి హయగ్రీవ తత్వం ఏంటి, అదంతా మీకు ఒకసారి సపరేట్గా ఒక వీడియో చేస్తాను రుద్రశూలం గురించి. ఈ రుద్రశూలం పెట్టి కూడా అభిషేకం చేస్తాం. తర్వాత రుద్రశూలం పక్కన పెట్టేస్తాం. నెక్స్ట్ యజ్ఞం స్టార్ట్ అవుతుంది, హవనం. ఈ హవనం దివ్య మంత్రాలతో హవనం అవుతుంది. హవనం మొత్తం అయిపోయిన తర్వాత, పూర్ణాహుతి అయిపోయిన తర్వాత మీ అందరికీ కూడా ఎవరైతే సాధకులు వచ్చారో, తర్వాత ఎవరైతే భక్తులు చూడడానికి వచ్చారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా అమ్మవారి యొక్క కుంకుమ ఏదైతే ఉంటుందో అందరు లైన్గా నిల్చోబెట్టేసి నేనే స్వయంగా వచ్చా, అంటే అమ్మవారికి ఇంకా నేను అభిషేకం చేశాను కదా, అక్కడ నేనే స్వయంగా, లేకపోతే నా తరఫున ఉండేటువంటి ఎవరైనా నేను నియమించిన అధికారి కానీ ఎవరైనా ఉంటారు మంత్రులు. సో మోస్ట్లీ నేనే ఉంటాను. ఏదైనా సందర్భంలో నేను ఉండకపోయినా వాళ్ళు ఉంటారు. రక్షా తిలకం ఇస్తారు. గ్రహణం మొత్తం అయిపోయిన తర్వాత రక్షా తిలకం ఉంటుంది. ఆ రక్షా తిలక ధారణం చేయాలి. అమ్మవారికి అభిషేకం చేసిన కుంకుమ రుధిర వర్ణంలో ఉండే కుంకుమ, ఎర్రటి వర్ణంలో ఉండే కుంకుమతోటి తిలకం పెడతాం. ఈ రక్షా కుంకుమ వల్ల ఏం జరుగుతుందంటే, మీ తలరాత ఏదైతే బ్రహ్మ రాశాడో, గ్రహణం సమయంలో అమ్మ అనుగ్రహంతో ఈ రక్షా తిలకం ధారణ చేశారా, మీ యొక్క తలరాత మారిపోతుంది, అమ్మ అనుగ్రహం మీకు సిద్ధిస్తుంది. అంటే ఇంకక్కడ అమ్మ రాసేస్తుంది మీ నుదుటి మీద. నంబర్ 1 అది అయిపోగానే మళ్ళీ రెండో రౌండ్ ఉంటుంది. మొత్తం ఎంతమంది అయినా రాని 500 మంది వరకు అలో చేస్తాం. 500 మంది వరకు 500 మంది అందరికీ నేనే తిలకం పెడతా. ఈ తిలకం అవుతుంది. నెక్స్ట్ రక్ష అయిపోయింది. తర్వాత ఏంది, కవచం. ఏంటి, రుద్రశూల కవచం. అందరికీ ఆజ్ఞాచక్రానికి రుద్రశూల స్పర్శ ఉంటుంది. అందరికీ రుద్రశూల స్పర్శ. ఒకవేళ నాకు చేతి బాగుంది అంటే వాళ్ళకే ఇస్తాను, వాళ్ళే చేయి తీసుకొని దండం పెట్టుకుంటారు. రెండవది రుద్రశూల స్పర్శ. మూడవది ఏంటి, ప్రసాదం. ఇప్పుడు ఏంది, రక్ష, కవచం, ఇప్పుడు ప్రసాదం. అంటే అంతర్బహిశ్చ తన్మ్యాప్తో. ఇప్పుడు బహిరైపోయింది, సర్వం అయిపోయింది, లోపల కూడా శక్తిని ఇవ్వాలి కదా. ఇప్పుడు అభిషేకం చేసిన తేనె, దాడిమి కుసుమములు, అదేవిధంగా లవంగము, అదేవిధంగా తమలపాకు, ఇవన్నీ కూడా కలిపి అందరికీ ప్రసాదం కింద ఇవ్వడం జరుగుతుంది. అది టక్కన తినేయాలి అక్కడ, అంతే. మూడవది అయిపోయింది. నాలుగవది మళ్ళీ అందరికీ ఏం చేస్తాం, ఇప్పుడు ఎప్పుడైనా ఎవరికైనా అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. సో ఎంత అనారోగ్యాలు వచ్చినా మెడిసిన్ వేసుకోవాలని చెప్తాను, కానీ ఒక దివ్య శక్తి కావాలి మనకి. ఎందుకోసం అంటే, ఇప్పుడు నీకు శక్తే లేదు, నువ్వు ఎన్ని మెడిసిన్స్ వేసుకుంటే ఏం ప్రయోజనం? శరీరంలో శక్తి లేనప్పుడు మెడిసిన్స్ కూడా పనిచేయవు. సో ఆ శక్తి నిక్షిప్తం చేసిన లవంగాలు ఉంటాయి. చాలామంది భక్తులందరూ వచ్చి లవంగాలు వేస్తారు. అందరూ పావు కిలో లవంగాలు తెచ్చేస్తారు. అందరికీ నా పిడికిల నుంచి ఒక్కొక్క లవంగం ఇస్తాను మంత్రించి. ఆ మంత్రం ఏదైతే నా లోపల ఉంటుందో, నాకు సిద్ధి అయిన దివ్య మంత్రాన్ని చాంట్ చేస్తూ అందరికీ లవంగాలు ఇస్తాను. ఇది 4వ రౌండ్. 4వ రౌండ్ లవంగాలు అయిపోయిన తర్వాత 5వ రౌండ్. 5వ రౌండ్లో ఏంది, తెల్ల ఆవాలు ఇవ్వడం జరుగుతుంది. అందరికీ తెల్ల ఆవాలు ఇస్తాం. ఈ తెల్ల ఆవాలు ఎందుకోసం అంటే, శత్రు బాధ ఉన్నటువంటి వాళ్ళకి తెల్ల ఆవాలు బాగా ఉపయోగపడతాయి. ఏం శత్రు బాధ అంటే, ఎవరి వల్లనైతే మీకు కంటతడి వస్తుందో, ఎవరి వల్ల అయితే మీ జీవితంలో అన్యాయం జరిగిందో వాళ్ళని మీ మనసులో అనుకుంటే చాలు. ఆరుద్ర నక్షత్రము రోజున నిప్పు కణికల పైన, నిప్పు కణికలు మీరు ఒక సెగడి అంటారు కదా, సెగడి లాంటి దాన్ని పెట్టుకొని ఇంటి బయట, ఇంట్లో చేయకూడదు ఇది, ఇంటి బయట అయితే మీ యొక్క టెర్రస్ మీదైనా చేయండి, లేదంటే రావి చెట్టు కానీ, మర్రి చెట్టు కానీ, మేడి చెట్టు కానీ వాటి కిందైనా చెయ్యండి, లేదంటే ఎక్కడైనా మీ ఇంటి ఆరు బయట చేసుకోండి, ఏ చెట్టు కిందైనా చేసుకున్నా పర్లేదు, ఇంట్లో మాత్రం చేయకూడదు. ఏం చెయ్యాలి, నేను ఇచ్చిన తెల్ల ఆవాల్లో కొన్ని తీసి మిగతా తెల్ల ఆవాలు ఒక పావు కిలో, ఒక అరకిలో తెల్ల ఆవాల్లో అది కలపాలి. కలిపి ద్రాం దత్తాత్రేయాయ నమః, ద్రాం దత్తాత్రేయాయ నమః 108 సార్లు అంటూ ఆ తెల్ల ఆవాల్ని మంత్రించాలి, అభిమంత్రించాలి. మంత్రించిన తర్వాత నిప్పు కణికల ముందు స్క్వాట్లో కూర్చోవాలి. స్క్వాట్ అంటే ఏంటంటే, మీ అరికాళ్ళు తప్ప
మీ పృష్ఠము భూమి కానొద్దు, స్క్వాట్లో కూర్చోవాలి. ఆ శక్తి లేని వాళ్ళు టేబుల్ మీద అయినా కూర్చోండి, కింద అయినా కూర్చోండి, మీ ఇష్టం. కానీ స్క్వాట్లో కూర్చుంటే పవర్ ఎక్కువ ఉంటుంది. స్క్వాట్లో కూర్చొని ఆ తెల్ల ఆవాలు ఏదైతే ఒక పాత్రలో కలుపుకుంటారో అందులోపల ఆవు నెయ్యి కలిపి వాటిని చక్కగా కలపాలి. కలిపి అందులోపల నిజంగా మీకు కన్నీళ్ళు వస్తే మీ కన్నీళ్ళు కూడా కలపాలి. మీకు ఏడుపు వస్తుంది ఆ వ్యక్తి వల్ల, మీకు సమస్య, మీ కన్నీళ్ళు కూడా కలపండి. కలిపి ద్రామ్ దత్తాత్రేయాయ స్వాహ, ద్రామ్ దత్తాత్రేయ స్వాహ అనుకుంటూ 108 సార్లు ఆ తెల్లవాలు వేయండి. తర్వాత శ్రీ బగళాముఖ్యై స్వాహ, శ్రీం బగళాముఖ్యై స్వాహ, శ్రీం బగళాముఖ్యై స్వాహ. యాక్చువల్లీ బగళాముఖి బీజాక్షరం వేరే ఉంటుంది. హ్రీం బగళాముఖ్యై నమః, హ్రీం అనే బీజాక్షరం ఉంటుంది. కానీ అది అందరికీ అది వాళ్ళు తట్టుకోలేరు ఆ శక్తిని. అందుకోసమే శ్రీ బీజాక్షరంతో చేసుకోండి, అందరికీ సెటిల్ అయిపోతుంది, ఇబ్బంది ఏం కాదు. సో అమ్మ అనుగ్రహం ఉంటుంది. సో నేను ఇచ్చే తెల్ల ఆవాలు అవి కలుపుకోండి, అదొకటి బెనిఫిట్. రెండో బెనిఫిట్ ఏంది, నేను ఇచ్చే తెల్ల ఆవాల్లో మీది ఏదైనా స్థలం అమ్ముడుపోవట్లేదు, ఆ స్థలంలో వెళ్ళి హస్తా నక్షత్రం కానీ, శ్రవణ నక్షత్రం కానీ, రోహిణి నక్షత్రం కానీ, ఈ 3 నక్షత్రాలను చంద్రుడి నక్షత్రాల్లో వెళ్ళి ఆ తెల్ల ఆవాలు ఆ భూమిలో చల్లండి. నేను ఇచ్చేది ఒక పిడికడు ఇస్తాను, దానికి మీరు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. నేను ఇచ్చే పిడికడన్ని కూడా ఒక దగ్గర పెట్టుకోవాలి. మీరు ప్రతి పావు కిలోకి అందులోపల ఒక 10-20 గింజలు తీసి దానిలో కలుపుకోండి. గ్రహణం నాడు ఇచ్చేటువంటి తెల్ల ఆవాలు పవర్ఫుల్, అది బాగా గుర్తుపెట్టుకోండి. అవి మీరు కొన్నే ఉంచుకున్నా అవి మీకు ఉపయోగపడతాయి. సో ప్రతి సంవత్సరం ఎట్లా గ్రహణం పూజ వస్తుంది, ప్రతి సంవత్సరం గ్రహణంకి రండి, తెల్ల ఆవాలు తీసుకొని వెళ్ళండి, మిమ్మల్ని ఎవరు వద్దన్నారు. కాబట్టి అవి మీ యొక్క భూమి దాంట్లో కలపండి, మీ భూమిలో చల్లండి. హస్త రోహిణి శ్రవణ నక్షత్రం రోజు చల్లండి. చల్లి ఆ భూమి లోపల ఏం చేయాలంటే ఒక విస్తారాకు లోపల అరిటాకు కానీ విస్తారాకు కానీ దాని మీద 1 కిలో అన్నం అంటే బియ్యం వేసి అందులోపల బెల్లము తర్వాత ఆవు నెయ్యి వేసి మంచిగా ఉడికిచ్చి ఆ అన్నమును నైవేద్యం కింద అక్కడ పెట్టి పసుపు కూడా వేయాలి. పసుపు వేసి ఆ అన్నమును ఆ బలి కింద అంటే మీ ల్యాండ్లో బలి కింద పెట్టేసి దండం పెట్టి కొబ్బరికాయ పెట్టి ఆరతి కర్పూరం పెట్టి వెలిగించేసి అగరబత్తులు పెట్టేసి దండం పెట్టుకొని మీ ల్యాండ్ నుంచి మీరు బయటకు వచ్చేసేయండి. అవి పక్షులు తినాలి. అట్లాగే ఇంకా ల్యాండ్లో మీరు ఏం చేయండి అంటే పక్షులకు ఆహారం చల్లండి, జొన్నలు కానీ ఇంకేమన్నా సరే ఆహారం చల్లండి పక్షులకి. చల్లి దండం పెట్టుకొని రండి. మీ ల్యాండ్ మీకు మంచి సమయానికి మంచి రేటుకి అమ్ముడుపోతుంది. దానివల్ల వచ్చే డబ్బు కూడా మీకు ప్రయోజనం కలుగుతుంది. మంచి రెమెడీ ఇది. కాకపోతే ఇది గ్రహణం రోజున ఇచ్చిన తెల్ల ఆవాలే పనిచేస్తాయి, నార్మల్ టైంలో తెల్ల ఆవాలు పనిచేయవు. సో నేను గ్రహణం టైంలో ఇచ్చేటువంటి ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. ఆ తర్వాత ఎవరైనా సరే తీవ్రమైన బాధలతోటి ఉంటే నేను కొన్ని హెల్త్ రెమెడీస్ కూడా చెప్తాను. అక్కడ అందరినీ కూర్చోబెట్టి పలానా దానికి పలానా రెమెడీ చేసుకోండి అని చెప్తాను. కొంతమంది ఏంటంటే బాధలతో వస్తారు, నేను వీలైతే అక్కడ ఓపికగా ఉండి వాళ్ళ నాడీ పరీక్ష చేసి కూడా వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే బెల్లం మంత్రించి ఇస్తాను. కాకపోతే టైం టేక్స్ అనమాట. నాకు ఓపిక ఉంటే ఇస్తాను, లేకపోతే ఇవ్వను. ఇక్కడి వరకైతే నా ఓపికతో ఇచ్చేస్తాను. రిమైనింగ్ ఎవరైనా సివియర్ హెల్త్ సమస్యలు ఏదైనా ఉంటే నాడీ చూసి చేయగలిగితే చేస్తాను, నా అక్కడున్న టైంని బట్టి సిచ్యువేషన్ బట్టి. లేదంటే అపాయింట్మెంట్ తీసుకుంటే మాత్రం కన్ఫామ్గా వాళ్ళ నాడీ పరీక్ష చేస్తాను. నాడీ పరీక్షకి నాకు కొంచెం టైం ఎక్కువ పడుతుంది, దానికి అపాయింట్మెంట్ తీసుకోండి మరి చెప్తాను. సో డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇస్తాను. నాడీ పరీక్ష కావాలనుకునే వాళ్ళకి మాత్రమే డైరెక్ట్ అపాయింట్మెంట్, అంటే శరీరంలో రుగ్మతలు ఉన్నాయి కానీ ఏం తెలియట్లేదు అనే వాళ్ళకి మాత్రం డైరెక్ట్ అపాయింట్మెంట్లో ఇస్తాను. ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, ఫైనల్గా తర్వాత ఏంటి, అందరినీ ఎక్కడికి బాసర తీసుకెళ్తాం. ఈ గ్రహణం మొత్తం పూజ అయిన తర్వాత పంపించేసేయాలి కదా. మళ్ళీ ఈ గ్రహణం వల్ల ఏం జరుగుతుంది అని అంటే కొంచెము నెగిటివిటీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకోసమంటే అది అల్టిమేట్ పవర్ కదా. సో ఆ పవర్ని మనము ఎనర్జైజ్ చేసుకోవాలి అని అంటే గంగమ్మ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే ఆ శక్తిని మనం తట్టుకోలేం. గంగమ్మ దగ్గరికి వెళ్తే గంగమ్మ ఏదైతే మన దగ్గర తీసుకోవాలో తీసుకుంటుంది, మనకి ఏది మిగిల్చాలో అది మన దగ్గర మిగిలిస్తుంది. కాబట్టి గ్రహణం అయిన వెంటనే అందరినీ తీసుకొని వెళ్ళి గోదావరి నది తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ ఇదే రుద్రశూల స్పర్శతోటి స్నానం చేయిస్తాను. రుద్రశూల స్పర్శ స్నానం ఉంటుంది, అందరు రుద్రశూలం పట్టుకొని మునిగాలి. మునిగి స్నానం చేస్తే అక్కడికి మొత్తం గ్రహణంకి సంబంధించిన కార్యక్రమం అయిపోతుంది. సో గ్రహణ కార్యక్రమం అంటేనే అది ఒక తాంత్రిక విధానంలో చేసే పూజ. అది ఇది ఎవ్వరికి ఇది నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, ఇప్పటి వరకు అసలు ఇది చెప్పొద్దు అనుకున్నాను, ఎవరికి తెలియద్దు అనుకున్నాను. కాకపోతే ఏంటంటే కొంతమంది
ఏదో నేను గ్రహణం కమర్షియల్గా చేస్తున్నాను అనుకుంటున్నారు. నేను చేసే ప్రతి దానికి ఒక లాజిక్ ఉంటుంది. ఇప్పటిదాకా నేను చెప్పిందంతా విని ఎవరైనా వేదం నేర్చుకున్న వాళ్ళు, పండితులు, పురోహితులు ఎవరైనా చేసేది ఉంటే మీరు చెయ్యండి. మీరు కూడా డబ్బులు సంపాదించుకోండి. సనాతన ధర్మానికి మీరు ఒక సమిధగా అందరూ సహాయం చెయ్యండి. కానీ ఎవరైతే ఈ గ్రహణ పూజ చేస్తారో వాళ్ళ దగ్గర కవచం ఉండాలి. నా దగ్గర రుద్రశూల కవచం ఉంది. కవచం లేకుండా చేయొద్దు. నేను చెప్పిన ప్రధానవి జ్వాలాముఖిమాల, రావుకేతు లాకెట్, తర్వాత చంద్రామృత శివలింగం, తర్వాత రుద్రశూలం కవచం, తర్వాత ఆ వ్యక్తికి కూడా సిద్ధి ఉండాలి. ఏదైనా అమ్మవారి యొక్క దివ్య మంత్రం, నవావరణం కానివ్వండి, త్రిశతి కానివ్వండి, లేదంటే చండీ నవావరణం కానివ్వండి, లేదంటే షోడశి కానివ్వండి, ఏదైనా వాళ్ళకి సిద్ధి ఉండాలి. సిద్ధి లేకుండా దాని జోలికి వెళ్ళకండి. ఎత్తెత్తి కొడత చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకోసమంటే నా వరకు వచ్చినా నేను తట్టుకున్నాను. నా వరకు వచ్చాయి, నాకు రాలేదని చెప్పను, వచ్చాయి కానీ నేను తట్టుకున్నాను. అమ్మ అనుగ్రహంతో తట్టుకున్నాను. కాబట్టి గ్రహణానికి సంబంధించిన కార్యక్రమం అంటే నేను చాలా రిస్క్ తీసుకొని మీ అందరికీ చేస్తున్నా గ్రహణం. ఎందుకోసమంటే నాకు అమ్మవారు రక్షా కవచం ఎందుకు పంపించింది, అందరికి మంచి చేయమని పంపించింది. సో మంచి చేయడానికి నా సాధ్యమైనంత నేను చేస్తాను. సో ఈసారి గ్రహణంకి చంద్రగ్రహణము ఆగస్టు 28వ తారీఖు అవుతుంది. కాబట్టి ఆ గ్రహణం పూజకు అందరు రండి. ఈ రాశిఫలాలు అయితే నేను చెప్పను, ఆల్రెడీ మీకు బ్రౌచరు కింద లింక్ ఉంటుంది. ఆ లింక్ లోపల మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఏ రాశుల వాళ్ళకి ఏమేమి ఉంది అనేది చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ రాశిఫలాలు కేవలము గ్రహణం యొక్క ఫలితాలు వాళ్ళకి 48 రోజుల వరకు మాత్రమే వర్తిస్తాయి. కాబట్టి ఆ గ్రహణ ఫలితాలు మీరు బ్రౌచర్లో ఇస్తాను, తీరిగ్గా చదువుకోండి. ఒకవేళ బ్రౌచర్ తెలుగులో ఉంది కదా, మీకు ఇంగ్లీష్లో కావాలంటే జెమినీ ఏఐలో బ్రౌచర్ అప్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసుకున్న బ్రౌచరు ఎక్స్ప్లెయిన్ మీ ఇన్ ఇంగ్లీష్, ఎక్స్ప్లెయిన్ మీ ఇన్ కన్నడ, ఎక్స్ప్లెయిన్ మీ ఇన్ తమిళ్, ఎక్స్ప్లెయిన్ మీ ఇన్ మలయాళం, అంటే విచ్ ఎవర్ లాంగ్వేజ్ యూ వాంట్ ఇట్ విల్ బి ఎక్స్ప్లెయిన్. Now, whatever I explained in entire the Telugu theory, so you can understand with the support of Gemini AI by translating in your comfortable language, whichever the language. So you can ask to the Gemini AI by sharing this video link and ask the Gemini AI translate this entire content, summarize this entire content in the preferable language like Kannada, Hindi, Tamil, Malayalam, Gujarati, whatever you want. So I request all devotees, only 100 members only allowed for this Chandragrahanam. Whoever want to come, just book in a website and just come directly to the Sri Chakrapeetham, and you should attend, you should make your payment note and take the whatever the divine puja items before 1 hour. So before that means 6 o'clock, August 28th, 6 o'clock puja will start. Before puja timing, everyone should come and ready to for the puja. And before everyone, whatever the puja item should bring, that those all things are mentioned in the brochure. సో ఎవరైతే గ్రహణంకి పూజకు రావాలనుకుంటున్నారో వాళ్ళు 3 కిలోల ఆవు నెయ్యి, తర్వాత 1 కిలో నల్ల నువ్వులు అవి తెచ్చుకుంటే సరిపోతుంది. ఇంకేమైనా కావాలంటే అవి కూడా మీరు తెచ్చుకోవచ్చు. తర్వాత 4 జతల బట్టలు తెచ్చుకోండి. పంచ చీర తప్పకుండా కట్టుకొని కూర్చోవాలి. అండ్ ఎవరైతే గ్రహణంకి ఇతపూర్వము అటెండ్ అయ్యి వాళ్ళకి మంచి జరిగింది, మళ్ళీ గ్రహణం పూజ చేసుకోవడానికి రావాలి అనుకుంటే వాళ్ళు రావచ్చు. కాకపోతే వాళ్ళు ఇప్పుడు సమిధలు, బ్రాహ్మణులకు అయ్యే ఖర్చు అవి ఏవైతే ఉంటుందో ఒక 8,000 ఉంటుంది. 8,000 లేదంటే మీకు శక్తి లేదంటే అక్కడ అడగండి. మినిమం 5,500, మీకు ఎంత ఎక్కువ ఇవ్వాలనుకుంటే ఒక 8,000 ఇచ్చి మీరు పూజలు కూర్చోవచ్చు. గతంలో పూజ ఆల్రెడీ ఉన్నవాడు. కాకపోతే వచ్చేటప్పుడు జ్వాలాముఖి మాల తెచ్చుకోండి. జ్వాలాముఖి మాల తెచ్చుకోకపోతే మళ్ళీ మీకు 11,000 ప్యాకేజీలో కూర్చోవాల్సి వస్తుంది, మళ్ళీ మీకు మాల ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి జ్వాలాముఖి మాల లాస్ట్ ఇయర్ ఇచ్చింది, మళ్ళీ ఇచ్చింది తెచ్చుకోవాలి. గ్రహణం సమయంలో జ్వాలాముఖి మాల లేకుండా మాత్రం యాగం చేయడానికి అలౌ చెయ్యము. సర్వే జన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.